వచ్చినా ఇవ్వక తప్పని పరిస్థితి సృష్టించినము. ఈనాడు సన్నాలు పండించిన వాళ్ళకి 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నాం, వానాకాలం ఇచ్చినాం, రేపు వచ్చే సీజన్కు కూడా 500 రూపాయల బోనస్ కొనసాగుతుంది. అయితే రైతులకు నిపుణులు తెలంగాణ సోనా, బీపీటీ, హెచ్ఎంటీ ఇట్లాంటి వంగడాలు వేస్తే ఎక్కువ ఉత్పత్తి వస్తుంది, రైతులకు మేలు జరుగుతుంది అని చెప్పి కొంతమంది శాస్త్రవేత్తలు మాకు చెప్పడం జరిగింది. అందుకే నేను రైతులకు సూచన చేస్తున్నా, తెలంగాణ సోనా, బీపీటీ, హెచ్ఎంటీ లాంటి వంగడాలు వేస్తే మీకు పంట అధికంగా వస్తుంది. ఇవి తెలంగాణలో ఎక్కువగా తింటారు. ఎందుకు ఇలాంటివి ఏమంటున్నాం, చాలా రకాలు ఉన్నాయి, 31 రకాలు ఉన్నాయి సన్నాలకు సంబంధించి మేము జీవో ఇచ్చినాం. కానీ తెలంగాణలో ఉండే ప్రజలు అత్యధికంగా తినేది తెలంగాణ సోనా, బీపీటీ లేకపోతే హెచ్ఎంటీ. ఈరోజు రేషన్ షాపులలో సన్న బియ్యం ఇస్తామని మాట ఇచ్చినాం. మన తెలంగాణ రైతులు తెలంగాణ భూముల్లో పండించిన వడ్లు కొని వాటిని బియ్యంగా మార్చి పేదలకు రేషన్ షాపులో అవే బియ్యం ఇవ్వాలనుకుంటున్నాము. ఈరోజు సంక్షేమ హాస్టళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు, కస్తూర్బా స్కూలు, ఏ ప్రభుత్వ పాఠశాలలలో భోజన పథకం అమలు జరుగుతుందో వాళ్ళందరూ కూడా సన్న బియ్యంతోనే భోజనం పెట్టాలి. అది తెలంగాణ నేల మీద పండిన పంటలతోనే వాళ్ళ కడుపు నింపాలన్న ఆలోచన చేస్తున్నాము. నేను రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు నాణ్యత కలిగిన సన్న వడ్లు పండిస్తే అవి బియ్యంగా మారి తిరిగి మన పేదల కడుపు నింపడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు పండించే సన్న వడ్లు ఎఫ్సిఐకో ఇతర రాష్ట్రాలకో తరలించకుండా తెలంగాణ ప్రజలకే మళ్ళీ